యా హలో ఎవరివన్, వెల్కమ్ టు స్లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మనతో పాటు గెస్ట్ ఉన్నారనమాట. సో బద్మాసుడు సినిమా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ శంకర్ చేగూరి గారు, అలాగే బద్మాసుడు యాక్టర్ విద్యాసాగర్ గారు ఉన్నారు. సో మీకు ఇంకో క్వశ్చన్ రావచ్చు, మహేష్ గారు అదే మన తిరుపతి గారు ఎక్కడని. సో బేసిక్గా లాస్ట్లో అతను కేసు పెట్టిన తర్వాత ఈసారి మిషన్తో పాటు ఆయన కూడా తీసుకెళ్లారు అనమాట. ఆయనకి అంగీ కొట్టట్లేదు, అంగీ కొట్టిన తర్వాత ఆయన వస్తాడు అనమాట. యా, సో బిఫోర్ గోయింగ్ టు సినిమా సార్, ఫస్ట్ క్వశ్చన్ అడగబోయేది, బద్మాష్ 2 ఎప్పుడు సార్? యా సోన్ చేస్తానండి, కంపల్సరీ ఉంది, ఐడియా అయితే ఉంది. అందుకే ముందే అక్కడ లీడ్ ఇచ్చా అనమాట, మళ్ళీ కలుద్దామని నేను చెప్పా కదా. ఐడియా అయితే ఉంది చేయాలని. యా చూద్దాం. అండ్ ఈ మధ్య ప్రీవియస్ ఫంక్షన్ లో ఇచ్చిన మాట ఒకటి, అవుట్పుట్ ఒకటి ఉంటుంది, కానీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మీరు చెప్పిన మాట ఒకే ఒక మాట, నా సినిమా ఎందుకు చూడాలంటే ఫస్ట్ స్టార్టింగ్ మినిట్ నుంచి లాస్ట్ 2 hours వరకు మీ చిరునవ్వు అనేది మీ ముఖం మీద ఉంటుంది, అది నా గ్యారంటీ అని చెప్పారు. సో మీరు చెప్పినట్లుగానే ఆ చిరునవ్వు అనేది మాకు ఉండిపోయింది అనమాట సినిమా మొత్తం. అండ్ రీసెంట్ టైంలో ఇంత క్లీన్ కామెడీ సినిమా అనేది చాలా తక్కువ, ఏదో ఒక వల్గారిటీ పెట్టడం అనేది ఉంటుంది, కానీ క్లీన్ కామెడీతో అయితే మన సినిమానే ఉంది అనమాట. అండ్ ఫస్ట్ కంగ్రాట్స్ ఫర్ యూ ఫర్ 50 million+ వ్యూస్ ఆల్రెడీ. థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళు సజెస్ట్ చేసి షేర్ చేయడం వల్ల అంత వెళ్ళింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఈ మూవీ గురించి మాట్లాడితే సార్ మెయిన్ గా హైలైట్ అయింది వచ్చి 2 things సార్. ఒకటి మీ రైటింగ్, ఇంకొకటి మన అన్న విద్యాసాగర్ అన్న కానీ మహేష్ అన్న పర్ఫార్మెన్స్ కానీ ఇచ్చి పడేసాను. మీరు ఏమైతే విజువలైజేషన్ అనుకున్నారో దానికి డబ్బులు ఇచ్చినట్టుంది అవుట్పుట్ అనమాట. అవును. సో హౌ సాటిస్ఫాక్టరీ యు ఆర్ బై ద పర్ఫార్మెన్స్ విచ్ యాక్టర్ గివ్ టు యూ? 100%. బేసిక్గా నేను వర్క్షాప్ పెట్టి వెళ్ళాను అనమాట. వీళ్ళను ఆడిషన్ త్రూ సెలెక్ట్ చేశాను అనమాట. ఆడిషన్ కూడా నా ఆడిషన్ ఎలా ఉంటుంది అంటే బేసిక్గా 1 dayలో ఆడిషన్ చేసి మీరు ప్రాజెక్ట్లో ఇన్నర్ అవుట్ అని చెప్పేస్తారు అనమాట. సో నేను వీళ్ళకి ఒక సస్పెన్స్ ఒక 7 days చేసి ఉంటా వీళ్ళని ఆడిషన్. ఓకే, పిలవడం, రావడము, ఒక సీన్ ఇవ్వడం, ఇది చేయి ఎలా ఉంటుందో అని చెప్పడము, ఇంకొక క్యారెక్టర్ ఇవ్వడం, అలా ఒక 7 days చేసి అప్పుడు చెప్పాను అనమాట, మీరు ప్రాజెక్ట్లో ఆన్బోర్డ్ అయ్యారు, చేస్తున్నాము, బట్ షూటింగ్కి వెళ్ళాం అనేది ఇంకా చెప్పలేదు అనమాట. అప్పుడు ఒక 10 days to 15 days అనుకుంటా వర్క్షాప్ పెట్టా. వర్క్షాప్లో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట, నేను రాసిన క్యారెక్టర్స్ ఏంది, ఎందుకంటే నేను 100% కాన్ఫిడెంట్గా ఉంటేనే లొకేషన్లోకి వెళ్దామని ఒక ఫిక్స్ అయ్యి ఉంటాయి అనమాట. బేసిక్గా ఇవి ఎందుకంటే నేను నా రియల్ లైఫ్లో చూసిన క్యారెక్టర్స్ని అడాప్ట్ చేసుకొని ఒక స్టోరీ స్ట్రక్చర్ రాసుకున్నాను అనమాట. సో నేను చూసిన క్యారెక్టర్స్కి ఎంతవరకు వీళ్ళు పుల్ ఆఫ్ చేయగలరు అనేది వర్క్షాప్లోనే చెక్ చేసుకుందామని వర్క్షాప్ పెట్టాను అనమాట. వర్క్షాప్లో మన వాళ్ళు 100% చేసిర్రు. ఇంకా షూటింగ్ ఏం లేదు, ఎగ్జిక్యూషన్ ఇది నథింగ్ కదా, జస్ట్ పోవడము, షూట్ నేను అనుకున్నది ఫేమ్ పెట్టి తీసుకొని రావడమే, అంతే అనమాట. సో వర్క్షాప్లో వీళ్ళు 100% చేసేసారు. అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది చేసేయచ్చు అని. యా సో బద్మాషులు మూవీ చాలా రిలేటబుల్ కాన్సెప్ట్స్, అంటే ఇప్పుడు పల్లెటూరు తెలిసినవాడు చాలా రిలేట్ అవుతాడు. అండ్ మీరు చూసిన కంటెంట్ కూడా ఎవరైనా ఆ పల్లెటూరు వాసన అది తగలుతూనే ఉంటుంది. అండ్ దాంట్లో కామెడీ అనేది అంటే ఆ పల్లెటూరులో మనం లిటిల్ గా 2 hours మేము ఆ ఊర్లో ఉన్నట్లే ఉంది, మాతో పాటు ట్రావెల్ అవుతున్నాం, అలాగే అనిపించింది అనమాట. సో బేసిక్ ఈ పద్మాషుల కాన్సెప్ట్ ఎప్పుడు రాసుకున్నారు సార్ మీరు? అంటే నేను ఇది 2022లో రాసిన స్టోరీ అనమాట ఇది. ఎర్లియర్ నేను చాలా స్టోరీస్ రాసుకున్నా. ఫస్ట్ మనకు లాంచింగ్ అనేది ఎలా ఉండాలి, కొంచెం మార్క్ ఉండాలి కదా అన్నట్టు ట్రై చేసినప్పుడు ఎందుకు రియలిస్టిక్ ఎందుకు ట్రై చేయకూడదు, మనము మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు ఇలా చూస్తుంటాం కదా, అవి చాలా రియలిస్టిక్గా ఆథెంటిక్గా ఉంటాయి, మనం ఎందుకు ట్రై చేయకూడదు అని ఒకటి అనిపించింది అనమాట ఐడియా. ఆ ఐడియాల నుంచి మనం కూడా ఒకటి రాద్దాం అన్నప్పుడు విచ్ ఈస్ లాస్ట్ స్టోరీ విచ్ ఐ రోట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టోరీ విచ్ ఐ వెంట్ టు ద సినిమా అన్నమాట. సో అప్పుడు ఇది ఒక 25 days, ఆర్డ్లీ 25 daysలో స్క్రిప్టింగ్ మొత్తం అయిపోయింది, బాండింగ్ స్క్రిప్ట్ వచ్చింది. అప్పుడు ఆఫీస్ ఓపెన్ చేయడము, ఆడిషన్స్ పెట్టడము, ఇవన్నీ గోత్రు అయ్యింది అనమాట. సో విద్యాసాగర్ అన్న, సో ఈ సినిమా కాస్టింగ్ కాల్ మీకు ఎలా వచ్చింది? సో సార్ ఎలాగ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు స్టార్టింగ్ ఆడిషన్ అని.
సో మీరు బేసిక్గా అప్పటికి ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్ కదా, సో మీకు ఏమన్నా థాట్ స్టార్టింగ్ కాస్టింగ్ కాల్ యాక్చువల్గా ఫస్ట్ నేను వీళ్ళకి పంపించా. సో బేసిక్గా వీళ్ళు కాస్టింగ్ కాల్ పెట్టారు, ఒక నంబర్ పెడితే వాళ్ళకి పంపించా. సో కాకపోతే వాళ్ళు నాకు రిప్లై ఇవ్వలేదు, రిప్లై రాలేదు. సో రిప్లై రాలేదు. బేసిక్గా నాకు సూర్యదేవ్ అన్న అని మన యాక్టర్, సో తను అరే ఇక్కడ మణికొండలో ఉంది, మీ దగ్గరలోనే ఉంది, సో వెళ్ళి ఒకసారి చూడు అన్నాడు. సో చూడు అంటే నేను అప్పుడు సరే వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళి కలిశాను అనమాట. అప్పుడు వెళ్తే ఒక అంటే ఈ క్యారెక్టర్ కాదు, ముత్యాల క్యారెక్టర్ కాకుండా వేరే క్యారెక్టర్ ఇవ్వడం. సో అది ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ ఇవ్వడం. సో అలా ఇచ్చాను, 2 క్యారెక్టర్స్ అలా ఇచ్చి నేను వచ్చేసాను. ఒక 1 month మా అయింది. తీరా మళ్ళీ ఫోన్ చేసి ఒకసారి రండి ఆఫీస్కి రండి మాట్లాడదాం అని అంటే మళ్ళీ నేను ఆఫీస్కి వచ్చి అయితే అట్లా ఈ ముత్యాల క్యారెక్టర్ వచ్చింది. అది కూడా ఈవెన్ ఇందాక అన్నట్టుగా సో 7 days కంప్లీట్, అంటే ఆయన రాసుకున్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ వర్క్షాప్ చేసి, అంటే అతను ఎలా చేయగలుగుతాడు, అంటే మేము ఎలా చేయగలుగుతాం అనేది, సో ప్రతి సీన్ని అనలైజ్ చేసి ఎలా అయితే వెళ్తున్నాం, అంటే ఆన్ సెట్కి ప్రతి సీన్ చూసుకునే వెళ్ళాము. సో దానివల్ల అప్పుడు దాని తర్వాత చెప్పాడు, ఏది మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు ఓకే ఇంకా మన షూట్కి వెళ్ళిపోదాం నెక్స్ట్ వీక్లో అండ్ అంతే. ఆ మంత్లోనే ఇది కొంతే 20 days అంతే, అంత పెద్ద గ్యాప్ ఏమి ఇవ్వలేదు. సో ఇమ్మీడియట్లీ షూట్కి వెళ్ళిపోయాము, ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఈ క్యారెక్టర్ చూసుకుంటే ముత్యాల క్యారెక్టర్ మేజర్ టైమింగ్ తోనే అన్నా. సో టైమింగ్ పడకపోతే ఇంకా క్యారెక్టర్ వేస్ట్ అనమాట. మీకు డౌట్స్ ఉండేవా మధ్యలో, అంటే ఈ క్యారెక్టర్ మనం పుల్అప్ చేయగలుగుతామా, కంప్లీట్ కామెడీ అనేసి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెము అంటే మనకు స్టోరీ నేరేట్ చేసాడు తప్ప, బట్ మన క్యారెక్టర్ డైలాగ్స్ కావచ్చు, ఇప్పుడు మనకు నాకు డైలాగ్స్ కన్నా ఎక్కువ యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉండేది, అంటే రియాక్షన్స్ కావచ్చు. ఇప్పుడు బేసిక్గా సపరేట్ మనకు సింగిల్ షాట్లో రియాక్షన్స్ అనుకో, అంటే చూసినట్టు, అంటే భయపడ్డట్టు అవన్నీ ఇవ్వాలంటే సింగిల్ షాట్లో ఓకే, ప్రాబ్లం లేదు. అండ్ ఒక అతను డైలాగ్ చెప్తూ ఒక అతను పక్కన రియాక్ట్ అవ్వడం అనేది చాలా టఫ్ పార్ట్. అది త్రూఅవుట్ ఉండడం, మళ్ళీ ఒక సీన్ కాదు కదా, ఒక పర్టికులర్ సీన్లో అంటే ఏదో మేనేజ్ చేయగలుగుతాం. త్రూఅవుట్ చాలా వరకు మేనేజబుల్ చేసేది. ఇప్పుడు నేను డైలాగ్ చెప్పినట్టు తను ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, సో తను డైలాగ్ చెప్పి నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఇట్లాగా ప్రతిదీ మేము అనుకున్నది ఏంటంటే చాలా టఫే ఈవెన్ ప్రతి దాంట్లో. అందుకే మేము అరే చేస్తున్నాము వర్క్షాప్లోనే మాకు కొంచెం కాన్ఫిడెంట్ పెరుగుతుంది. స్టిల్ అంటే సెలెక్ట్ అయ్యామో లేదని తెలియదు, కానీ కాన్ఫిడెంట్ అయితే స్లోగా అలా బిల్డ్ అవుతూ, సో అన్ని సీన్ చేసేసరికి చాలా కాన్ఫిడెంట్గా అయ్యాం ఆన్ సెట్కి వచ్చేసరికి. సో శంకర్ సార్, సో బేసిక్గా ఫస్ట్ సినిమా యాజ్ అ డెబ్యూట్, యాజ్ అ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ బోత్గా, అండ్ సినిమా ఇండస్ట్రీలో చెప్తారంటే ఎంత హార్డ్ వర్క్ ఉన్నా కూడా ఎంత అదృష్టం ఉంటే కానీ ఇక్కడ నెగ్గలేమంటారు. అలాంటి సినిమాకి ఫస్ట్ నుంచి కూడా పాజిటివ్ వైబ్స్ అని చెప్పాలి. ఎందుకంటే సినిమా ప్రమోషన్ టైం నుంచి కూడా పెద్ద పెద్ద బిగ్ మీకు సపోర్ట్ ఉన్నారనమాట. సో వరుణ్ భాస్కర్ గారు కానీ, మల్లిక్ రామ్ గారు కానీ, రామ్ జగదీష్ గారు కానీ, ఇలా చాలా మంది ఇండస్ట్రీ పెద్దలంతా మీకు సపోర్ట్ ఉన్నారు. సో బేసిక్గా సో ఈ విషయం నుంచి వాళ్ళు సపోర్ట్ ఉన్నారు. అండ్ ఈవెన్ దే ఆర్ కామెంట్ అబౌట్ స్క్రిప్ట్. అంటే బలగం వేణు గారు మధ్యలో ఎక్కడ చెప్పినట్టున్నారు ఈ సినిమా బాగుందన్న టీఎంఎన్ కూడా ఇక్కడ మాట్లాడారు. సో ఈ స్క్రిప్ట్ మీరు ఇంకెవరికైనా నెరేట్ చేస్తారా సార్, లేకపోతే ఐ మీన్ మీరే స్క్రిప్ట్ అనుకుని వినలేరు? లేదు, బేసిక్గా నాకు ఒక భయం అనమాట స్టార్టింగ్ నుంచి. మనకు పెద్ద ప్రొడ్యూసర్స్, ఇప్పుడు వాట్ ఎవర్ సోకాల్డ్ పెద్ద ప్రొడ్యూసర్స్ మనకు ఈజీగా ఆపర్చునిటీ ఇస్తారనే ఒక బిలీఫ్ అయితే 100% లేదు నాకు. ఇంకొకటి, ఈ నేను స్టోరీతో కొత్త ప్రొడ్యూసర్ని ఇంప్రెస్ చేయొచ్చు, బట్ ఆయన ఎంతవరకు తీసుకెళ్తాడు అనేది అదొక డౌట్ ఉండే అనమాట. సో చిన్న సినిమాలు ఏ స్టేజ్లో అయినా ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. ఒకరు షూటింగ్ లెవెల్నే ఆపేస్తారు, ఒకరు థియేటర్ దాకా తీసుకెళ్ళలేమని ఆపేస్తారు, అంత కాపీ రెడీ అయినా కూడా రిలీజ్ చేసే కెపాసిటీ లేక కూడా ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఇవన్నీ డౌట్స్ ఉండి అప్పుడు నేను ఆలోచించాను, ఎందుకు మనమే ప్రొడ్యూస్ బాగుంది కదా, స్టోరీ బాగుంది, నరేషన్ స్టేజ్లోనే అందరికి నచ్చుతుంది, ఎందుకు మనల్ని ప్రొడ్యూస్ చేసుకోకూడదని ఆ థాట్లో చేసింది. సో అదే ఆ భయంలో నుంచి ఇంకా మనమే ప్రొడ్యూస్ చేసుకుందామని దిగాను అనమాట. అంతే, భయం అవుట్ ఆఫ్ అంటే వేసే. ఇప్పుడు మనము ఒక గోల్ ఉంటుంది, మనం ఫ్యామిలీ అందరినీ ఒప్పించుకొని ఇటువైపు వస్తాం కదా, వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టైం వేస్ట్,
అదంతా చేసి ఎందుకు అనే దాంట్లో నుంచి మనమే ప్రొడ్యూస్ చేసుకుందామని దిగాను అనమాట. ఓకే. సో యాక్సిడెంటల్ ప్రొడ్యూసర్ అన్నారా లేకపోతే వాంటెడ్ గా ప్రొడ్యూసర్ అని చెప్పాను సార్? రెండు కాదు యాక్చువల్గా, ఒక భయంతో ప్రొడ్యూసర్ నేను అనమాట. అంటే మన సినిమా మనమే బాగా తీసుకోగలుగుతాం నమ్మకంతో దిగినా చెప్పొచ్చు కదా సార్? అంతే 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 అంతే. ఇంకోటి టు బి హానెస్ట్, ఇంత లైట్ హార్టెడ్ స్టోరీని ఏ ప్రొడ్యూసర్ చెప్పినా కూడా ఒరిజినాలిటీ మిస్ చేస్తారేమో నాకు ఉంటుంది. కంపల్సరీ మిస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మార్కెటింగ్ కోసము ఇది పెట్టు, ఈ సాంగ్ పెట్టు అంటుండొచ్చు. లేకపోతే ఒక మంచి హీరోయిన్ కావాలి కదా, హీరోయిన్ లేరైంది, ఇలాంటివి వస్తాయి, కంపల్సరీ వస్తాయి. వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా కరెక్ట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఇస్ ద బిజినెస్. వానికి బిజినెస్ రూట్ అనేది స్క్రిప్టింగ్ స్టేజ్లోనే క్లియర్గా లేకపోతే ఎవరు కూడా మనీ అంత ఇన్వెస్ట్ చేయరు. సో మనమే ప్రొడ్యూస్ చేసుకుంటే ఏమైనా పిచ్ అంటారు కదా, మనకు ఉన్న పిచ్చికి ఇంకా ఏదైనా చేయొచ్చు అనే దాంట్లో ప్రొసీడ్ అయ్యాము అంతే. మీరు హీరోయిన్ టాపిక్ ఎత్తారుగా చెప్తున్నాను సార్. యాక్చువల్గా ఈ సినిమాలో హీరోయిన్ లేదనే విషయం సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్ అయ్యాం. హీరోయిన్ కాన్సెప్ట్ మర్చిపోయాము. ట్రావెల్ అయిన తర్వాత లాస్ట్ లో రిలీజ్ అరే హీరోయిన్ లేదు కదా సినిమాలో అన్నట్టుగా. అవునవును. బట్ అదే మరి బ్యూటీ, మనం సినిమా ఫ్లోలో వెళ్తున్నప్పుడు హీరోయిన్ లేదు, ఇక్కడ ఐటమ్ సాంగ్ లేదు, డాన్స్ నెంబర్ లేదు అనేది గుర్తు రాకుండా తీసుకెళ్లడమే ఒరిజినాలిటీ కదా, రియలిస్టిక్ అప్రోచ్ అని. సో ఇలాంటి చిన్న సినిమా తీసినప్పుడు యూజువల్ గా ప్రమోషన్స్ మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సార్? చాలా కొత్తగా చేశారు యాక్చువల్గా. స్టార్టింగ్ టీజర్ అనౌన్స్మెంట్ కానీ సినిమా పోస్టర్ అనౌన్స్మెంట్ కూడా వాళ్ళు మందు తాగుతా అతను ఎవరో వచ్చి అక్కడ పోస్టర్ అనౌన్స్ చేయటం అలాంటి కానీ అది. సో ప్రమోషన్ విషయం ఎందుకు సార్ కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే సినిమా ఎలాగైనా రీచ్ అవ్వాలి జనాలకి అన్న థాట్? అంతే అంతే. అదే బేసిక్గా నా బీటెక్ అయిపోగానే నేను ఫిలిం సైడ్ వద్దామని అనుకున్నాను అనమాట. సో పేరెంట్స్ గిట్ట అప్పుడు ఒప్పుకోలేదు. ఎందుకు నువ్వు బాగా చదువుకున్నావు, నీకు సినిమాలు ఎందుకు వద్దని కొంచెం రిజెక్ట్ చేశారనమాట. ఆ తర్వాత నాకు మళ్ళీ వాళ్ళను కాంప్రమైజ్ చేసి రావడానికి ఒక 6 years టైం పట్టింది. సో అలాంటప్పుడు ఇంకా ఇక బ్లడ్ అండ్ స్వెట్, ఇంకా ప్రాణం పోయినా 2 or die అన్నట్టు ఈ ఫిలిం నేను తీసుకున్నాను అనమాట. సో ప్రోడక్ట్ తీశాను, బాగుంది. ఇంకా ప్రమోషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో చేస్తేనే రీచ్ అవుతామనే దానికోసం ఇక ఈ ఫిలిం కోసం నేను ఏమైనా చేయడానికి రెడీ అయ్యి ఇంకా చేసేసాను అనమాట. అండ్ వాట్ ఎవర్ యూ డిడ్ పే ఆఫ్ అయితే గట్టిగా అయింది సార్ సినిమా. యా. లక్కీలీ మా యాక్టర్స్ కూడా చాలా సపోర్టివ్ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళకు ఏ ఇన్హిబిషన్స్ లేకుండా నేను రోడ్ పక్కన చేయాలంటే రోడ్ పక్కన వచ్చి చేసేవాళ్ళు. బాగా కోఆపరేటివ్ ఉన్నారు కాబట్టి అంతవరకు వచ్చింది సినిమా. అంటే నాకు గుర్తుంది హనుమాన్ సినిమాకి అనుకుంటే సార్, ఎన్ని డేస్ ఉంటే ఆ డేస్కి ఒక పోస్టర్ లాగా వదిలేవాళ్ళు. కానీ మీరు దాన్ని ఇన్నోవేటివ్ గా ఒక్కొక్క వీడియో లాగా పెట్టారు. 6 కొట్టడం, 6 days అని వచ్చి 5 అని రాయడం. సో ఇలాంటి చాలా ఇన్నోవేటివ్ అనిపించింది అవన్నీ కూడా. అంటే మన కామెడీ ఫిలిం కదా, ప్రమోషన్స్ కూడా అంటే బేసిక్గా టీజర్ ట్రైలర్లో ఏముందనేది చెప్తాం కదా, ప్రమోషన్స్ కూడా అదే వేరే చెప్తాను. ప్రమోషన్స్ ఇలా ఉన్నాయి, వీటి సినిమాలో ఏముంది అనేది ఒక క్యూరియాసిటీ పెరుగుతుంది మన ఇంటెన్షన్ తోటి చేసిన అదే అనమాట కౌంట్డౌన్స్. విద్యాసాగర్ అన్న, సో మనకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు సినిమాలో ఒక సినిమా ఫుల్ లెంత్ వచ్చినప్పుడు ఇది ఒక కామెడీ రోల్ అని చెప్పినప్పుడు, ఒకవేళ ఇది కామెడీ రోల్ పడితే ఇంకా వచ్చేవన్నీ కూడా అలా అయిపోతాయని ఒక డౌట్ ఉంటుంది కదా. బేసిక్గా క్యారెక్టర్ డ్రివెన్ రోలే, బట్ స్టిల్ కామెడియన్ అనేది కొంచెం ఎక్కువ మోతాదు ఉంది కాబట్టి మీకు ఆ డౌట్స్ ఉన్నాయన్న ట్రావెల్లో? అంటే ఈ సినిమా తర్వాత మన ట్రావెల్ ఎలా ఉంటుందని? ట్రావెల్ నేను ఎప్పుడు అంటే ఆలోచించలేదు. సో నాకు ఏంటంటే గో విత్ ఫ్లో. మనం ఏ క్యారెక్టర్లో ఉన్నామో ఆ క్యారెక్టర్ పాత్ర చేస్తున్నామా లేదా. ఇప్పుడు దీంట్లో కూడా ముత్యాలైన క్యారెక్టరే మనము చేసాం. సో నాకేంటంటే అది దట్ త్రూఅవుట్ చేయడం వల్ల దట్టు కామెడీ నాకు బేసిక్గా ఎప్పుడు రాలేదు, కామెడీ రోల్స్ రాలేదు కాబట్టి ఫస్ట్ టైం. అంటే మిగతా యాక్షన్ బలగం నుంచి కోర్టు నుంచి డిఫరెంట్ చేశాం కానీ సో త్రూఅవుట్లో కామెడీ చేయడం అనేది నాకు ఫస్ట్ టైం కాబట్టి అంటే ఛాలెంజింగ్గా తీసుకోవడం అయిపోయింది. నాకు ఎప్పుడూ అంటే అనిపించలేదు మనం ఇది దీని తర్వాత నెక్స్ట్ ఏంటిది, ఇది ముందు ఏంటిది అని ఆలోచించలేదు. మనకు వచ్చిన పనిని మనం చేయడం ఇంపార్టెంట్. అది ఎంతవరకు డైరెక్టర్ని సాటిస్ఫై చేయగలుగుతున్నాము అనేది నా ఇంపార్టెంట్. అట్లా నేను ఫాలో అయ్యాను తప్ప
ఇక ముందు వెనక ఆలోచించుకుంటే మనం ముందుకు వెళ్ళలేం కదా. సో అదనమాట. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు ప్రమోషన్స్ కూడా సో చెప్పాలంటే చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఇప్పుడు డైరెక్టర్ గారి నుంచి కూడా చూస్తే సో కొత్తగా చెప్తాం, కొత్తగా మాట్లాడతాం, ప్రమోషన్ వైజ్ కానీ లేకపోతే ఎక్కడ కూడా మాకు ఆ అంటే చిన్న సినిమా ఇది చిన్నగానే మాట్లాడాలి అన్నట్టు కాకుండా జనాలకు తెలిసేలాగా అంత పబ్లిసిటీ చేసేలాగా సో చాలా ఖర్చు పెట్టి మరీ పబ్లిక్ లోకి తీసుకొచ్చాడు నిజంగా. అంటే ఆ క్రియేట్ చిన్న చిన్న చూశారు కదా మీరు ఇందాక క్రికెట్ అన్నట్టు, మాకు చాలా కొన్ని అంటే అసలు ఎంతమంది అయితే అసలు మీరేంటారు బాబు ఇలా ఉన్నారు ఏంటో నిజంగా పద్మాసులాగా ఉన్నారు ఇంద్ర అని. ఆ ఆ 9 days కావచ్చు, 8 days కావచ్చు, అవును. ఒక్కొక్కటి 6 days అన్ని అంటే లాస్ట్ 1 వరకు వచ్చేసరికి అసలు మీరు ఇంకా ఉన్నారేంటారు బాబు అన్నట్టుగానే బాగా క్రియేటివ్ గా చాలా బాగుంది. అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ టైప్ ఆఫ్ చేస్తామని, బట్ అదంతా డైరెక్టర్ క్రియేటివిటీ. సో మూవీ విషయాల్లోకి వెళ్ళక ముందు సార్, టీజర్ కట్ Yeah. ట్రైలర్ కొంచెం మాట్లాడు సార్. చాలా Yeah, yeah. డిఫరెంట్గా అనిపించింది అనమాట. అంటే నాకు అనిపించింది ఏమంటే టీజర్ కట్ లో కాన్ఫ్లిక్ట్ వచ్చి మీరు యాక్సిడెంట్ అనుకున్నారు. మన టీజర్ కట్ అవును. ఓపెన్ చేయడమే యాక్సిడెంట్ ఓపెన్ చేస్తారు. సో అక్కడి అవునవును. నుంచి మళ్ళీ కామెడీ అయింది. అవును. ట్రైలర్ వచ్చేసరికి ఇంకొంచెం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి మనం వీళ్ళు దొంగలుగా పోర్ట్రే చేసాం అనమాట. అవును. వీళ్ళు దొంగలు, ఒక దొంగతనం జరిగిందని ఒక హింట్ అయితే ఇచ్చాం. అవును. వన్స్ మూవీకి వచ్చేసరికి మొత్తం డిఫరెంట్ అనమాట. ఒక దొంగతనం కాదు, ఒక అవును. యాక్సిడెంట్ కాదు, ఇది కంప్లీట్ అవును. రావాలని. సో ఇక్కడ ఏ అవును. జాగ్రత్త తీసుకున్నారు సార్? అంటే జనాలకి ఎట్లా ట్రైలర్ ఇలా కన్వే చేద్దామని ముందుగానే. అంటే బేసిక్ గా మేము టీజర్ లో ఇప్పుడు బద్మాషులైన 2 క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేద్దాము, ప్లస్ ఫిలిం దేని గురించి ఉంది, ఒక కామెడీ డ్రామా కదా, అది 2 చెప్దామని టీజర్ కట్ చేసాం అనమాట. ట్రైలర్కి వచ్చేసరికి ఓన్లీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అండ్ సినిమా దేని గురించి ఉందని చెప్తే సరిపోదు, కొంచెం కథలోకి కూడా వెళ్దాము అనే దాంట్లో కట్ చేసింది అనమాట. సో కొంచెం ఇన్ డెప్త్గా వెళ్ళాము ట్రైలర్లో. అంతే కథ చెప్పండి. ఇప్పుడు ఆడియన్ని క్యారెక్టర్స్ చెప్పి ఎంతవరకు తీసుకురాగలుగుతాం అనేది ఆలోచించి అప్పుడు ట్రైలర్లో కథ ఉండాలి. చాలామంది కూడా కథ కూడా చూసి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు కదా. సో కామెడీ చెప్తూనే కథ చెప్దాం అనేది ట్రైలర్లో ట్రై చేసాం. ట్రైలర్లో నాకు పర్సనల్గా బాగా పేలిన లైన్ వచ్చి, మా మీద కేసు ఎత్తేసారంటే బెయిల్ వచ్చింది మా మీద అంటే, అరే మీ మీద కేసే లేదురా, బెయిల్ ఏంద్రా అనేది మాట్లాడు. ఆ పాట అయితే అసలు హిలేరియస్ ఉందన్నమాట. అది మురళీధర్ గారు చెప్పడం అనేది ఇంకా అంటే నోన్ యాక్టర్ కదా అక్కడి నుంచి. సో హిలేరియస్ అయితే ఎండ్ అయింది ఆ ట్రైలర్. యా. సో టైటిల్ సార్, ఈవెన్ టైటిల్ డిజైన్ కూడా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఆ కుటుంబ మిషన్ అయితే ఉంది, ఆ కత్తిర ఇవన్నీ చూపుతారు బేసిక్ గా అనేసి. అది కూడా చాలా డెప్త్ గా వెళ్ళారు. ఇంకా ఉన్నాయి సార్, ఇంకా లోపలికి వెళ్తాం. సో ప్రతిదీ ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు ఈ సినిమా ప్రతి టైటిల్ కార్డ్ నుంచి అంటే ఇప్పుడు బద్మాషులు డిజైన్ చేయించి మన దానికి వీరు గారు అది డిజైన్ చేశారు. అంటే ఒక్కొక్క డిజైనింగ్ అంటే ప్రతి చోట పోస్టర్ డిజైనింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ కేరింగ్ తీసుకున్నారు. పోస్టర్స్ కూడా ఒక స్కెచ్ చేసి ఇలా ఉండబోతుంది మన పోస్టర్స్, ఇలా అనుకుంటున్నాం అని చెప్పి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్ నుంచి కానీ ఈవెన్ మన ప్రమోషన్ విషయంలో కానీ అంతెందుకు మేము యాక్చువల్గా ప్రసాద్ ల్యాబ్లో షో చేసుకున్న తర్వాత చాలా రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఆయనకి ఎక్కడో ఒక చిన్న ఉంటుంది కదా, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు డైరెక్ట్గా ఉంటుంది చూసారుగా, డబ్బులు పెట్టడం మళ్ళీ చిన్న రీషూట్ చేద్దాం అంటే, రీషూట్ మీన్స్ కొన్ని సీన్స్ ఇంకా బెటర్ చేస్తే బాగుంటుందేమో అని అనుకుని మళ్ళీ రీషూట్ అంటే కొన్ని సీన్స్ యాడ్ ఆన్ చేసి పెట్టి అసలు అది గ్రేట్. అది అంటే ఒక గట్స్ ఉండాలి కదా. ఇప్పుడు చేసిన వాళ్ళు రిలీజ్ చేయడమే చాలా కష్టం ఉన్న సిచ్యువేషన్, మళ్ళీ నేను రీషూట్ అయినా చేసుకునైనా నేను సినిమాని రిలీజ్ చేసుకుంటాను. సో ఆ పేరుతో దిగాడండి నిజంగా అది. అండ్ ఎస్ సార్, సో టైటిల్ రోలింగ్ సార్. సో రోలింగ్ టైటిల్స్ లో కంప్లీట్ తెలుగు అది. అంటే మన అప్పట్లో ఈ సత్యనారాయణ గారి సినిమాల్లో చూసే ఆ వెటకారం తెలుగు అనమాట. సో నాకు ఈవెన్ అది రాలేదు పెబ్బ సంథింగ్ డిఫరెంట్ వర్డ్స్ డబ్బులు పెట్టిన వాళ్ళు ఇలాంటివన్నీ, రంగులు అద్దిన వాళ్ళు అనేసి. సో ఇది ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఇన్స్పైర్ అయిందా, లేకపోతే మీరు ఇలా ప్రొజెక్ట్ చేయాలనేసి? సబ్ కాన్షియస్గా ఉండుంటుంది మేబీ మైండ్లో. ప్లస్ మనం కొంచెం రూటెడ్ కథ చెప్తున్నాం కదా, ఇది కూడా కొంచెం సంథింగ్ ట్రై చేద్దాం కొత్తగా అని. బేసిక్గా నాకు టైటిల్ కార్డ్స్ సుకుమార్ గారి చాలా ఇన్స్పైర్ చేశాయి, చాలా నచ్చుతాయి సారీ టైటిల్ కార్డ్స్.
సో బేసిక్గా నేను వేరే విజువల్గా చెప్దాం అనుకున్నా టైటిల్ కార్డ్స్ కూడా, కాకపోతే నాకు ఎందుకో నాకున్న బడ్జెట్ సరిపోలేదు, అది సరిపోక ఇంకా సో నాకున్న లిమిటేషన్స్లో ఇంకే కొత్తగా ఏం చెప్పొచ్చు అన్న దాంట్లో ఇది చేశాను అనమాట. సో అది దాన్ని కూడా చాలామంది చాలా బాగుంది యాక్చువల్గా. అంటే సినిమా స్టార్ట్ అయినాక టైటిల్ ఎవరు పట్టించుకోండి సార్, చూడండి ఏముందిలే పేర్లు వెళ్తాయంటారు కానీ ఇలాంటి ఉండే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంటుంది అనమాట. అరే ఇది కొత్తగా ఉంది కదా. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. హాయ్ రవి. హాయ్ అండి. హాయ్ హాయ్ రవి. మూవీ హాయ్ బ్రో. విషయం ఫస్ట్ నాకు జంధ్యాల గారిని మళ్ళీ మన తరంలో చూపించే ఒక వ్యక్తి మీరే అనిపించింది. థ్యాంక్ యూ అంత పెద్ద వాళ్ళతో Yeah, అంటే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ, తెలుగులోనే ఏ క్రింజ్ లేకోకుండా ఎంత మంచి పోయిట్రిక్ కామెడీని కూడా ఎంత మంచిగా అల్లారంటే, ఒక 2 క్యారెక్టర్లు పెట్టేసి హార్డ్లీ ఒక 10-15 క్యారెక్టర్లు ఉంటాయేమో సినిమా మొత్తంలో. 2 క్యారెక్టర్లు మొత్తం చుట్టేసాయి. మన ఫస్ట్ ఓపెనింగ్ షాట్ లో మీరు బద్మాషుల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. మాజీ సర్పంచ్ వాళ్ళ ఇంటి ఎదురుకి వెళ్తా ఉంటే సందులోకి, ఏ సర్పంచ్ ఏంది ఈ చెత్త, మాజీ సర్పంచ్ పోటీ చెత్త అంటే మీకంటే బద్మాషులు ఉంటే అర్రా మా అమ్మ ఊర్లో అది అలా. బేసిక్గా అది ఇంట్రడక్షన్లోనే వీళ్ళకి చెప్పాలి ఇది ఏంటి అనేది, వీళ్ళు దేనికోసం స్ట్రగుల్ అవుతున్నారు, వీళ్ళ క్యారెక్టరైజేషన్ ఏంటి అనేది చెప్పాలనే దాంట్లో రాసిన సీన్ అనమాట. మనది కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కదా. Yeah. నాన్ లీనియర్ అంటే మరీ నాన్ లీనియర్ కాదు, ఆన్ అండ్ ఆఫ్ రావడం వెళ్ళడం కాకుండా లీనియర్ కాకుండా కొంచెం నాన్ లీనియర్లో ఓపెన్ చేసి వెళ్దామనే థాట్లో వచ్చిందనమాట. మళ్ళీ దాన్ని నేను సెకండ్ హాఫ్లో లింక్ చేశా కదా, కొంచెం బిగినింగ్ ఇంట్రెస్ట్ ఉండాలి కదా స్టోరీలో. సో అనే దాంట్లో చేసిందనమాట. కొంచెం ఆడియన్స్కి ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ, అట్ ద సేమ్ టైం కామెడీ. సార్ వీళ్ళు ఇంత సిచ్యువేషన్లో వీళ్ళను వెంటబడుతూ ఉన్నాడు, వీళ్ళు బైక్ పైన పరిగెడతా ఉన్నాడు, మధ్యలో కామెడీ. వాడిని చెత్త వేస్తే ఏం అవసరం, చెత్త పైన వెళ్ళిపోవచ్చు కదా. దాంట్లో ఒక మళ్ళా నెసరీ రెస్పాన్సిబిలిటీ, ఈ చెత్త తీయి పక్కది అని చెప్పడము. అందులోనే కొంచెం ఈ క్యారెక్టర్ లేని కొంచెం క్రేజీగా ఉన్నాయి అనేది ఆడియన్స్కి బిగినింగ్లోనే తెలుస్తుంది అనే దాంట్లో రాసింది. ఆ పాయింట్ తర్వాత మళ్ళీ అంటే మీ సినిమాని ఎలా పట్టుకోవాలి అని మాకు అర్థం కాలేదండి. ఇలా ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు, ఇక్కడ ఎండ్ చేయొచ్చు, ఇలా లేదు. ఒకసారి స్టార్ట్ చేసాం మూవీ, ఇలా స్టార్ట్ చేసి ఇలా వెళ్ళిపోయింది. అవునవును, అలా లేదు. మీరు సార్ మధ్యలో కల్లా ఆయన లోనా తీసుకొని వస్తారు. లోనా తీసుకొని వచ్చి ఒక దగ్గర ఆగంగానే మంది వేద్దామని అంటే చెప్తాడు బద్మాష్. మొదటి బద్మాష్ అయిపోయింది. రెండో బద్మాష్ ఏంటంటే, రెండో పాయింట్ లో కార్ వెళ్తా ఉంటది, అరే నీ కార్ ని ఓవర్టేక్ చేస్తా చూడు అనేసి ముందుకెళ్ళి పడతారు. అవును, అది తాగిన తర్వాత ఇక ఎట్లుంటది అంటే మాకు ఎప్పుడు ఇంకా ఆన్ లోనే ఉంటాం, రెగ్యులర్ గా ఇంకా హ్యాబిట్ అనమాట. పెద్ద మాకేదో వచ్చిందా 100 వచ్చిందా జేబులో 90 ఉందా అన్నట్టుగానే ఉంటది. సో క్యారెక్టర్ వైజ్ సో ప్రతి అంటే సీన్ ఎంజాయ్ చేసాం. ఆ షాట్లు చాలా వెళ్తూ ట్రావెల్ అవుతూ ఆ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళు కూడా నిజంగా తాగుకుంటూ వెళ్తున్నారు అన్నట్టు షాక్ అవుతున్నారు వాళ్ళు. సో నిజంగా చూస్తున్నారు వాళ్ళు, అవి వీడు ఎవరు రైడ్ ఇంత పొద్దున తాగుతున్నాడు అన్నట్టుగా. ఇంకా ఈ ముత్యాల క్యారెక్టర్ వచ్చేసరికి బేసిక్గా ఎట్లుంటుంది అంటే తిరుపతిని ఎంకరేజ్ చేస్తాడు తిరుపతి. ఎట్ ది సేమ్ టైం వాడు ఏదైనా ఈవెంట్లో ఫెయిల్ అయితే బుల్లింగ్ కూడా చేస్తూ ఉంటాడు. సో అది రియలిస్టిక్గా మన ఫ్రెండ్స్లో ప్రతి ఫ్రెండ్స్లో ఉంటుంది. చేయడం ఏదైనా నువ్వు చేయగలుగుతావు అని ఎంకరేజ్ చేస్తాము, వాడు ఫెయిల్ అయితే వాడిని ఇంకా సర్వ బూతులు తిట్టేస్తాం. యాక్చువల్గా నేనేమంటున్నానంటే, అట్లా ప్రతి క్యారెక్టర్కి మీరు ఇచ్చిన ఇంపార్టెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఓకే చాలా రోజుల తర్వాత ఒక మంచి గ్రౌండెడ్, సో నాకు ఈ క్యారెక్టర్స్ 2 క్యారెక్టర్స్ ఇప్పుడు ఏంటంటే మనం కొన్ని చూస్తాం కామెడీ క్యారెక్టర్స్ లైక్ చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్, ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు దెబ్బలు తిని ఎదుటి వాళ్ళు నవ్విస్తారనమాట.
అంటే యా యా వాళ్ళు వాళ్ళ కింద మీద పడి ఆపసోపాలు పడి ఇబ్బందులు పడి అన్నీ చేసి అన్నీ తలకిందులు పడుతూ అన్నీ చేస్తూ పరిగెడుతూ అన్నీ చేస్తూ ఎదుటి వాళ్ళని నవ్విస్తారు. సో నాకు అవును ఆ లెవెల్ అనిపించింది అనమాట. ఆ లెవెల్ సాటిస్ఫాక్షన్ అనిపించింది నాకు. అలాంటి క్యారెక్టర్స్ రాశారు మంచిగా అని చెప్పేసి. సో థ్యాంక్ యూ యా ఈ ఈ యాక్చువల్గా ఇందాక మనం మాట్లాడిన ఆయన నా అంగీ గుట్టు అంటాడు కదా, నాకు ఆ అర్థం పట్టుకునే సీన్ అయితే నాకు చాలా బాగా నవ్వు వచ్చింది నాకు. ఆ, అంటే మనం ఏ లెవెల్కి అంటే కామెడీ మనం ఏంటంటే కొన్ని సినిమాల్లో మనం చూసేటప్పుడు అదే పనిగా కామెడీని రుద్దుతూ ఉంటారు అనమాట మన మీద యా యా కామెడీ. అట్లా కాకుండా ఎంత న్యాచురల్ గా ఎంత సింపుల్ ఏంటంటే మనం రోజు చూసే వాటిల్లోంచి అట్లా అంత న్యాచురల్ గా కామెడీ తీసుకురావడం అనేది నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఆ రెండు సీన్ ఇందాక మనం మాట్లాడిన ఏంటంటే అతనికి మందు అంటే ఒక వ్యసనం కదా. సో నీకు మందు ఇప్పిస్తానంటే వాడు మళ్ళా అద్దం పట్టుకొని ఐబీ అంటాడు. ఏ బ్రాండ్ సో ఐబీ అంటాడు. నాకు నిజంగా అక్కడ రోలర్ కోస్టర్ నాకు చాలా బాగా నవ్వు వచ్చింది. అరే యా యా అంటే ఇంత చిన్న చిన్న వాటిని పట్టుకొని కామెడీ జనరేట్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. సో అంటే నాకు ఈ ప్రిపరేషన్ నాకు నిజంగా తెలుసుకోవాలంది. అసలు ఈ టైప్లో కామెడీ రాయాలని చెప్పేసి ఎలా అనిపించింది ఏంటనేది నిజంగా ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ దిస్ అసలు ఈ కామెడీ టైప్ రాయడం. అంటే బేసిక్గా నేను +2 వరకు అక్కడే నేను విలేజ్లోనే డే స్కాలర్లో స్కూలింగ్ కానీ కాలేజ్ కానీ డే స్కాలర్ లాగా వెళ్ళి చదువుకునేవాడిని. సో విలేజ్ పైన నాకు ఆ క్యారెక్టర్స్ పైన కొంచెం గ్రిప్ ఉందన్నమాట. సో నాది కూడా కొంచెం కామెడీ టైమింగ్ కూడా అలానే ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు. సో దాంట్లో నేను చూసిన రియలిస్టిక్ క్యారెక్టర్ తీసుకొని ఒక కథలాగా ఫ్రేమ్ చేసుకొని ప్రతి క్యారెక్టర్కి ఒక యూనిక్నెస్ ఉండాలి. సో యూనిక్ కామెడీ చెప్పాలి అని ఆలోచించి, ఇప్పుడు మన ఊర్లో ఒక 1000 మంది ఉంటే 1000 క్యారెక్టర్లు ఇంట్రెస్టింగ్ ఉండవు కదా. కొన్ని క్యారెక్టర్సే ఇంట్రెస్టింగ్ ఉంటాయి, కొత్తగా ఉంటాయి. సో ఆ క్యారెక్టర్స్ నుంచి మన స్టోరీలో అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళకుండా ఎలా కామెడీ చెప్పొచ్చు అనేది థింక్ చేసి రాసిందనమాట. అంటే నాకు రియలిస్టిక్ నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడింది ఈ సినిమాకి. ఈవెన్ వాడు అడ్రస్ అడిగినప్పుడు కూడా, అరే ఈ దొంగలు ఎటు పోయారు అంటే ఇట్లా చక్కగా పోయారు సార్, ఇట్లా చక్కగా పోయారు సార్. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఇప్పుడు అర్బన్ ఏరియాస్లలో బతికే వాళ్ళు రూరల్ ఏరియాస్కి వెళ్ళి ఎవరన్నా అడ్రస్ అడిగితే వాళ్ళు కరెక్ట్ చెప్పరు. అసలు లెఫ్ట్ వెళ్ళన్నారు, రైట్ వెళ్ళన్నారు, ఇలా స్ట్రైట్ వెళ్ళాను, ఇట్లా పోయి అట్లా తిరుగు అక్కడే ఉంటుంది వాళ్ళ ఇల్లు అని చెప్తాడు వాడు. ఎట్లా పోయి ఎట్లా తిరిగారు అని తిరగదు అనమాట. సో అది ఏదో నా మైండ్లో కూర్చొని ఉంది. వీడు ఇన్నోసెంట్ క్యారెక్టర్ కదా, సో వీడి నుంచి ఎట్లా చెప్పవచ్చు అన్నప్పుడు ఐడియా వచ్చింది అనమాట. ఇట్లా చక్కగా పోనీ సార్ అక్కడనే ఉంటుంది అనేది చెప్పించినారు. అలాగే వాడి యాదయ్య అనే క్యారెక్టరు బిఫోర్ మంద ఆఫర్ చేయ ముందుకు కాక అద్దం పట్టుకుందిరా అంటే అంటాడు. ఆ ఇన్నోసెన్స్ లో చిన్న రుబాబు, అంటే నేను అద్దం పట్టుకోవడం ఏంది ఏమనుకుంటున్నావు నా గురించి అన్నాడు. అంటాడు మంద ఆఫీసర్ ఆగాకండి అని వస్తాడు అనమాట. సో అది చాలా బాగా అనిపించింది. సో ఈవెన్ వాళ్ళు ఆ జైలుకి వెళ్ళిన రీజన్ కూడా 99 రూపాయలు. కానీ ఆ జైలుకి వెళ్ళిన తర్వాత ఆ పోలీసుల దగ్గరే ఆయన తీసే లూటి అంతకు మించి 3 ఉంటుంది, 3 5 ఉంటుంది. అవునవును, అది నాకు చాలా బాగా అనిపించింది. ఈ సినిమా ఎక్కువ నచ్చడానికి ఒక కారణం సార్, మేబీ ఎవరో చెప్పారో తెలియదు నాకు కొంచెం ఈ యానిమేషన్ లో మోటు పట్లు బాగా ఇష్టం. నాకెందుకో ఈ ఫ్రేమ్స్ అంతా నాకు మోటు పట్లు చూసుకున్నాను అనమాట నేను వీళ్ళిద్దరిలో. ఆ రిఫరెన్స్ నాకు బాగా అనిపించింది. సో అందులో ఇంకా అంటే ఒకరు కొంచెం లావుగా ఒకరు పక్క పడుకున్నట్టు అట్లా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చి థింకింగ్ వచ్చి మీరు మాక్సిమం మన ముత్యాలు వేసేది వచ్చి చెక్ షర్ట్స్, ఫుల్ షర్ట్ ఇదే ప్యాటర్న్ మొత్తం. ఇంకా మన తిరుపతి వచ్చేసరికి హాఫ్ షర్ట్ ఉంటది, ఉంటే వైట్ షర్ట్ కానీ పింక్ షర్ట్ కానీ ఇట్లా ప్లెయిన్ షర్ట్ ఉంటది. ఎక్కడో 2-3 చోట్ల మాత్రం గల్ల చొక్కా వేసేట్టున్నాం. సో ఈ డ్రెస్ ప్యాటర్న్ కూడా మైండ్ లో పెట్టుకునే
చేసినట్టున్నారు యాక్చువల్గా. సో ఈ యా detail- యా అవునవును. బేసిక్గా అంటే ఆ క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు 7th క్లాస్ చదివే కొడుకు చనిపోయిందంటే ఆయన కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్న మనిషి. వాడు బై బర్త్ ఇట్లా తాగుబోతూ చిల్లర జాతలు ఇట్లా ఫంకీ జాతలు చేసేవాడు కాదు. 7th క్లాస్ చదివే కొడుకు యాక్సిడెంట్లో చనిపోయిందంటే అప్పటి వరకు వాడు రెస్పాన్సిబుల్ పర్సన్. సో అప్పటి వరకు ఒక ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్లు వేస్తాడు. సడన్గా వీడు తాగుబోతాయనే డ్రెస్సింగ్ సెన్స్ అనేది మారదు కదా. సో ఆ సెన్స్లో అదే డ్రెస్ కంటిన్యూ చేయాలి. సో దాని ద్వారా ఏంటంటే ఈ క్యారెక్టర్ ఆఫ్ షర్ట్స్ వేస్తుండు, చిల్లర వేస్తలేడు, ప్లెయిన్ షర్ట్స్ వేస్తాడు. మళ్ళీ చెక్స్ కాదు, ప్లెయిన్. మ్యాక్సిమం ఊర్లో ఉన్నంత వరకు ఐరన్ షర్ట్లు అలాంటివి వాడుతూ ఉంటాడు అనమాట. సో వీడు కొంచెం రెస్పాన్సిబిలిటీ అనేది కొంచెం రిటర్న్ ఏమంటారు మెటఫోరిక్ అనమాట. కాస్ట్యూమ్లో కూడా చిన్న మెటఫోరిక్ ఏమన్నా ట్రై చేయొచ్చు అనే దాన్ని తీసుకున్నది అది అనమాట. ఇట్లా ముత్యాలకు వచ్చేసరికి మొత్తము స్లీవ్ ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి. ఎందుకంటే వీడు కొంచెం లవర్ బాయ్ కదా. పెళ్ళి కాక ముందుకు ఆ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, అది ఉంటుంది. సో వాడు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉన్నదంటే ఇప్పుడున్న పాస్ట్లో ఉన్నా కూడా వానికి ఒక సర్టెన్ డ్రెస్ సెన్స్ ఉంటుంది. సో ఆ డ్రెస్ సెన్స్ అది త్రూ అవుట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా అనే దాంట్లో తీసుకుంది అనమాట. ఇంకా వాళ్ళ ప్రొఫెషన్ విక్రమార్కుడులో ప్రొఫెషన్ కూడా బాగా చూపించారు. అంటే మన తిరుపతి చూపించినప్పుడు బట్టల కొట్టుకి ఏమేమి కావాలో ప్రాప్స్, బేసిక్ ప్రాప్, వెనకాల స్టెప్ తగ్గించడం కానీ, పక్కన కట్ చేసిన అవి పెట్టడం కానీ. అంటే ఒక సీన్ ఉంటది, నా కొలతలు తీసుకోవాలంటే నువ్వేనా పెద్ద సల్మాన్ ఖానా అందాజుగా కొట్టిస్తాను అవంతా కూడా. అంటే ఇంకొక మెయిన్ డీటెయిల్ నాకు బాగా నచ్చింది ఏమంటే, సో బేసిక్ గా వాళ్ళు ఇందాక మనం మాడుకున్నాం కదా అద్దం పట్లే సీను, అక్కడ వాళ్ళు క్యాజువల్ నడిచి వెళ్తా ఉంటారు. మన విద్యాసాగర్ గారు చేతిలో అవి ఎత్తుకొని వస్తారు. ఎత్తుకొని వచ్చినప్పుడు అవి ఎందుకు రానంటాడు, అరే ఉంటుంది నడిస్తే వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ అడిగితే నేను ఆఫ్ డ్యూటీలో ఉన్నాడు. ఆఫ్ డ్యూటీలో ఉన్నాడంటే అరే పొద్దున్న ఆయనకి మొదలు డబ్బులు లేవు చేస్తాడు అంటే కంటిన్యూటీలో కూడా ముందర ఇప్పుడు నెక్స్ట్ ఈ సీన్ పండాలి కాబట్టి అతను ఎత్తుకుని రావాలి కాబట్టి ఈ కంటిన్యూషన్ అనేది చాలా బాగా మ్యాచ్అప్. అంటే నేను రాసేటప్పుడే ఉంటది అనమాట, సీన్ టు సీన్ కంటిన్యూటీ ఉండాలి. నాకు ఏమంటారు ప్లేస్ చేసిర్రు అనేది, ఇప్పుడు రివ్యూ రాసేటప్పుడు సీన్ ను ప్లేస్ చేశారు, మధ్యలో ఎరిగించారు, అలాంటివి వస్తుంటాయి కదా. నాకెందుకు అది నచ్చదు అనమాట. అందుకోసం కంటిన్యూటీ ఉండాలి, దానికి దీనికి కంటిన్యూటీ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ సీన్ వాడు అక్కడి నుంచి వచ్చేసి డైరెక్ట్ వెళ్తూ ఉంటే అరే చేయవా అంటే వాడు ఆఫ్ డ్యూటీలో ఉన్నాడు, లేదు మందుకు డబ్బులు కావాలి చేయాలి అనేది అంత ఉండదు కదా. దీని కంటిన్యూటీ ఉండాలి. దాని గురించే డిస్కస్ చేస్తారు, వాడి కిట్టు గురించే డిస్కస్ చేస్తూ ఆ జర్నీలో వాడు ఆపాడు, అడిగాడు అనేది బాగుంటది అనే దాంట్లో చేసింది అది. ఫ్రెండ్ గురించి సారీ వాడు ఫ్రెండ్ గురించి బిల్డప్ చూడు, ఏ సార్ డ్యూటీలో లేడు, టైం చెక్ చేసుకుంటుంది, అదే అనమాట. అదే డబ్బుల కోసమే, అంటే తాగడానికి కోసం డబ్బుల గురించి కూడా కాదు, చేసుకుంటే డబ్బులు వస్తే కొంచెం రిలాక్స్ చేసే వస్తుంది కదా అని చెప్పి పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా. అసలు మిసిరిస్తలేడు వీడేమో, మనము వీడేమో చెప్పట్లేదు, వీడు రిలాక్సేషన్ వాడున్నాడు. సో అట్లా డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఆశతో అందులో అంటే అదే అంటున్నాం, మాకు టేబుల్ మీదనే మాకు స్క్రిప్ట్ లెవెల్లోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా స్క్రిప్ట్ లెవెల్లోనే కామెడీగా రాశారు నిజంగా. అది అప్పుడే మేము నవ్వుకుంటూనే చేసేవాళ్ళం, ఇది ఎట్లా చేయాలి, సో ఎలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడ ఓకే, ఇక్కడ అద్దం పట్టుకో, ఇవన్నీ వెళ్తూ వాడు అడగడం. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఫోర్స్డ్ కామెడీ కాదు, మరి ఫోర్స్డ్ గా కామెడీ చేసింది అయితే కాదు, బీ న్యాచురల్. మనం ఇంకొక డైలాగ్ నెక్స్ట్ డైలాగ్ ఏమొస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అదే దీంట్లో ఉన్న మ్యాజిక్. మేమైతే దాన్ని ఎంజాయ్ చేస్తూ చేసాం. సో నెక్స్ట్ డైలాగ్ వస్తాను ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇప్పుడు వాడు అంటే ఇప్పుడు అన్నం తింటున్నప్పుడు కూడా ఇక పోలీసు వాళ్ళకి ఇచ్చినాం అంటాడు, ఎవడు ఎక్స్పెక్ట్ మాకు ఇచ్చినావు అంటే చెవులు ఎప్పుడు ఇట్టే ఉంటాయి అంటే అదేంటంటే అది చేయరు.
అది అంటాడని కానీ వీడు వింటాడని అక్కడ ఆ సీన్ మీకు గుర్తుందా? వీళ్ళకి భోజనాలు తీసుకొచ్చి లంచ్ లో చెప్తుంటే ఎన్ని డబ్బులు కమ్మిర్రు అంటే 99 రూపాయలు. 99 లక్షలు. లక్షలు వచ్చినాయా? అంటే ఆవిడంటే అన్ని డబ్బులు తాగిరా? అన్ని ఒకటే రోజు తాగిరు అంటే బ్యాంక్ లో పెట్టిన పడ్డాడు. అంటే వచ్చినాయి 99 రూపాయలు, అన్న సగం పోలీసులకు ఇచ్చిన ఖర్చు కంటాడు అనమాట. మా వైఫ్ ఏమో మాకు అర్థం కాదు, అమ్మ అన్ని పైసలు వచ్చినాయా అనుకుంటది. ఇక్కడేమో ఈమెకు అర్థమవుతుంది మన తిరుపతి వైఫ్కి అన్ని అన్ని పైసలు లాగిర్రు ఒకటే రోజు అని అంటది. ఇంకా మీ వైఫ్ మీరు వైఫ్ ఏంటంటే ఈవెన్ తనకి 99 లక్షలు వచ్చినాయి అంటాం. నేను అనగానే 99 లక్షలు వచ్చింది అమ్మ అన్ని పైసలు వచ్చినాయని ఆమె అమాయకత్వము. ఇక్కడ ఈయన వైఫ్కి ఏమో అర్థమైపోతుంది అన్ని పైసలు ఒకటే రోజు తాగిర్రా అంటది. అంటే మీకు తెలుసు అసలు వీళ్ళకి అంత సినిమా లేదని. సో అన్ని డబ్బులు రావాలి. మా వైఫ్ నమ్మేస్తుంటుంది ఒక్కొక్కసారి. అంటే అట్లా ఆ క్యారెక్టర్స్కి బ్యాలెన్స్డ్గా అందరూ ఒకటేలా కాకుండా డిఫరెంట్ వేరియేషన్స్ అట్లా ప్రతి చోట ఇచ్చేవాడు. మళ్ళీ మేము ప్రేమగా ఉంటుంటే మళ్ళీ ఆడు ఏంటంటే ఓర్వలే అవి చూడు వాళ్ళు ఎట్లుంటారో చూడు అన్నట్టుగా బాగుంటుంది. అంటే వాళ్ళు ప్రతి క్యారెక్టర్ డిజైన్ చేసింది స్క్రిప్ట్ లెవెల్లోనే. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు సాగర్ అన్న దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే వీళ్ళ ఆవిడ వీడు సరిగ్గా పని చేయట్లేదు, డబ్బులు ఇంట్లో ఇవ్వలేడు అనే ఆ పర్స్పెక్టివ్లోనే గొడవ పడుతూ ఉంటుంది. ఆ సీన్లోకి వచ్చేసరికి ఆవిడ వీడు ఎన్ని డబ్బులు వచ్చినాయంటే 99 లక్షలు వచ్చినాయి అని చెప్తాడు. 99 లక్షలు వచ్చినాయి అనగానే ఆమెకు కొంచెం ఆశ కలుగుతాను. 99 లక్షలు వచ్చినాయా, మావాడు అన్ని లక్షలు సంపాదించడానికి ఒక చిన్న ఆశతో మాట్లాడుతూ ఉంటుంది. వేరేజ్ తిరుపతి వైఫ్ వచ్చేసరికి అన్ని పైసలు ఒకటే రోజు తాగిరా అంటే ఆమె హోప్లెస్గా మాట్లాడుతుంటుంది అనమాట. వాని గురించి తెలుసు వీడి అంత సీన్ లేదు అని తెలుసు, సేమ్ ఎమోషన్ ఉంది. ఇప్పుడు ఒక బాబు చనిపోయింది అంటే భర్తకి ఎంత బాధ ఉంటుందో భార్యకి కూడా అంతే బాధ ఉంటుంది. సో ఆ బాధలో ఆమె వాడిని ఇబ్బంది పెట్టదు, చిన్న హోప్లెస్గా అంటుంటుంది. అన్నీ ఒకటే రోజు తాగిర్రా అనే దాంట్లో తాగుతుంది. ఈమెనేమో హోప్ఫుల్ ఉంటుంది, అరే మావాడు ఇన్ని డబ్బులు 99 లక్షలు సంపాదించారనే హోప్తో అడుగుతూ ఉంటుంది అనమాట. అది కానిస్టేబుల్ డబ్బులు లేవు అనేసి డబ్బుల కోసం వస్తే నా దగ్గర 300 ఉన్నాయని 300 ఇచ్చేస్తే తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక బైక్ దొంగతనం చేసుకొచ్చి అక్కడ పెట్టేసి 700 తీసుకొచ్చి మళ్ళీ ఆ కానిస్టేబుల్ కి చూసావా మా టాలెంట్ ఇది, నీకే రిచ్ చేస్తా నేను అనేసి ఇస్తారు. ఆ సీన్ సూపర్. అంటే వాళ్ళ బండి తీసుకొని వచ్చి వాళ్ళని స్టేషన్ దగ్గరికి రప్పించి వాళ్ళ దగ్గర కమిషన్ కొట్టడం. అది షేరింగ్ కూడా ఈక్వల్ కాదు, పోలీసుకి ఎక్కువ వీళ్ళు తక్కువ. అంటే వీళ్ళకి కావాల్సింది ఓన్లీ ఆ మందు అమౌంట్ ఒక్కటే వీళ్ళకి కావాల్సింది, ఎక్కువ వచ్చిన అవసరం లేదు. అంతే బేసిక్గా అది రాసింది ఎట్లా అంటే ఆ సీన్ వచ్చింది వీళ్ళకు ఎవడో మందు సప్లై చేస్తున్నాడు, వీళ్ళు వెళ్ళి తెచ్చుకోవట్లేదు, ఎవడో సప్లై చేస్తున్నాడు. సో వాడికి ఫోన్ చేస్తాడు కదా, ఫోన్ చేసి అరే హాఫ్ ఓసి తీసుకొని రాజు అంటే అరే బండి లేదు ఎట్లా రావాలంటే తీసుకొస్తా అంటాడు అనమాట. వాడు నో పార్కింగ్ పెట్టి కీ మర్చిపోతే వాడు వేసుకొని వస్తా ఉంటాడు అనమాట. అది చిన్న హిడెన్ లూప్ లాగా పెట్టి చేయాలన్న దాంట్లో రాసింది అనమాట. సీక్రెట్ నెంబర్ డిలీట్ చేస్తా సీక్రెట్. ఫస్ట్ లో కూడా షర్ట్ కుట్టేటప్పుడు షర్ట్ మిషన్ తీసుకెళ్లిపోతారు. అక్కడ తిరుపతి గారి షర్ట్ పాకెట్ చినిగి ఉంటది కొంచెం. అవునవును. ఆయన షర్ట్ ఆయన కుట్టుకోలేడు, మీ షర్ట్లని కుట్టడానికి ఆయన నమ్ముకుంటూ ఆయన దగ్గరికి వెళ్తున్నారు మీరు. అవును అంతే హోప్లెస్. వాడు చెప్తాడు కూడా అక్కడ, అరే నా గురించి తెలిసి కూడా నాకు వచ్చి మీరు బట్టలు ఇస్తారు, ఏం పిచ్చోళ్ళు రా మీరు అంటాడు అనమాట. నువ్వు కూడా ఒక మెంబర్ వేయాలా, నువ్వు ఊరికి వార్డు మెంబర్ కావచ్చు కానీ నువ్వు కూడా అలా కళ్ళు తాగేటప్పుడు అట్లా. ఆ మూవీ కంటిన్యూటీ గురించి మాట్లాడుకుంటే సార్, ఇందాక మీరు చెప్పారు అంటే మీరు ఆ జాగ్రత్త తీసుకుందని చెప్పారు కదా, అది ఎలా అంటే మన సాంగ్ ఉంది కదా, సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో ఉన్న బైక్ మాంటేజ్ ఉంది. అంటే బైక్ తోసుకుపోతా అంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి డబ్బులు ఇవ్వడం, ఆ మాంటేజ్ అయితే ఉంది. విద్యాసాగర్ వెళ్ళి ఎవరి డబ్బులు అడుగుతా అంటే వాళ్ళ వైఫ్ వస్తుంది, ఆ మాంటేజ్. దాని తర్వాత బబుల్ గమ్ పెట్టడం, అబ్బాయిది కటింగ్ రావడం, ఇవంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి అంటే మూవీలో ఇది ఒక పార్ట్ ఉందనేసి ఎస్టాబ్లిష్ అయింది స్కూల్ సీన్. స్కూల్ వచ్చి 3 రోజులు సెలవు పెట్టడం.
అంటే అక్కడ బేసిక్ గా ఒక నార్మల్ గో టు సీనే. బట్ మన సినిమా స్టోరీ అంతా అక్కడి నుంచి స్కూల్ చుట్టూ తిరుగుతుంది. ఆ స్కూల్ అవును. దొంగ. సో బేసిక్ గా మీరు అక్కడ పోర్ట్రే చేశారనమాట. సో ఇది అవును. ఆ అబ్బాయి చెప్పు. ఆ అబ్బాయి కూడా వస్తాడు ఫస్ట్ సర్టిఫికేట్ కోసం ఏడ్చి నేను చచ్చిపోతాను బిల్డింగ్ ఎక్కి. ఆ అవును. అబ్బాయి దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు వీళ్ళు. అవును. అదే 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 మనకు చెప్తుంది. యా అదే యా నేను అదే అలా చిన్న కనెక్ట్ చేశారు నిజంగా. అక్కడ లింక్ ఇచ్చినట్టు అనిపించదు. అక్కడి నుంచి లింక్ ఇచ్చాను, ఇక్కడి నుంచి స్కూల్ వాడుకుంటా అన్నట్టుగా. అక్కడ లీడ్ ఉంటది బేసిక్ గా. యా అంతే. మీరు చాలా బాగా చూసారు సినిమాని. కాదు అందుకే TFI బానిసలను పెట్టుకున్నారు మీరు. అండ్ ఆ? మూవీలు ఇంత detail గా ఇప్పుడు బేసిక్ గా చాలా వరకు చెప్పారు కానీ మీరు మీరు మాట్లాడుతుంటే అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్స్ మీ టీం నుంచి కానీ ఏమైనా అలా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంత అనాలిసిస్ చేస్తారని. కానీ ఎంజాయ్ చేశారంటే చాలా హ్యాపీ నిజంగా. అంటే మేము స్టార్ట్ చేసిన దాని వెనకాల ఐడియాలజీ కూడా అదే సార్. యాక్చువల్గా అంటే ఇప్పుడు ఏదో జర్నలిజం అని ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి కానీ బేసిక్ పాయింట్ అడగట్లేదే. అసలు ఆ వర్క్ అడగదాము, వర్క్ గురించి మాట్లాడదాము అన్నప్పుడు అది మేము ఎంత ఎంజాయ్ చేస్తాం అనేది మీకు కన్వే చేయాలని చెప్పేసి మా థాట్ ప్రాసెస్ అన్నమాట. మంచి పాయింట్స్ నేను చూస్తే ఇప్పుడు చూసి అడిగితే మాకు హ్యాపీనెస్ ఏంటంటే అరే ఇంత డీటెయిల్ గా మమ్మల్ని గమనించారు. ఆ క్వశ్చన్స్ లో క్వాలిటీ ఉంది. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ప్రతిదీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కదా. ఇప్పుడు మనం ఎంత హార్డ్ వర్క్ చేసాం తెలియదు కదా. ఇప్పుడు టేబుల్ మీద నుంచి ఇక్కడ స్క్రీన్ మీద రావడం అనేది అసలు అంత పేపర్ మీద నుంచి రావడం అంత ఈజీ కాదు కదా. అంటే గ్రౌండ్ వర్క్ అనేది చాలా హార్డ్ వర్క్ చేసాం. ఈవెన్ అది మీరు గమనించి మాకు చెప్తున్నారు కదా. అంటే మీరు అంత కష్టపడినప్పుడు మేము చూడకపోతే తప్పు సార్ మాది. ఇంకా మీరు కష్టపడినప్పుడు అండ్ కంటిన్యూ సార్. మెయిన్ గా సార్ మన తిరుపతికి వాళ్ళ వైఫ్ కి రిలేషన్ అనేది చాలా ప్యూర్ గా చాలా నీట్ గా అనిపించింది అనమాట. ఎంత హ్యూమర్ గా ఉంటుంది అంటే మీరు అన్నట్లు వీళ్ళిద్దరికి మన ముత్యాలకు కానీ వాళ్ళ వైఫ్ కానీ అంత బాండింగ్ లేదు. బట్ వేరే బాండింగ్ వీళ్ళిద్దరు చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ సీన్ నుంచి పడుకోండి వచ్చి ఇద్దరు లేకపోతే నాకు టిఫిన్ ఏమి వద్దంటాడు. టిఫిన్ కూడా ఇస్తాడు నీకు. తర్వాత ఆవేశంగా కత్తెత్తుకుపోవడం కానీ కత్తెత్తుకుని దగ్గర పోయి వెళ్ళితే చాయ్ తాగుతానంటే బిస్కెట్ తమ్మంటావా బిస్కెట్ ఇస్తాడు. అండ్ సెకండ్ హాఫ్ లో పోలీసులు పట్టిస్తారు చూసారా గ్లాస్ ఎత్తండి. అదే పద్మాకి ఇష్టం చెప్పండి అన్న. నేను మధ్యలో జోకేస్తున్నా. ఏ పద్మా చూసుకో తలకాయ పలిగేలాగుంది అంటే వాడి ఇంట్లో అంటే హ్యూమర్ సార్. యాక్చువల్గా అంటే అంత పెయిన్ ఉంది వాళ్ళిద్దరికి. ఐ మీన్ ఒక చనిపోయాడు అంటే బేసిక్ గా నాకేమనిపిస్తుంది అంటే ఒక బిడ్డ లేని ఇంట్లో తాగుపోతున్న ఎవడు యాక్చువల్లీ నేను చూసినా ఇది ఎట్లుంటది అంటే తాగిన తర్వాత ఎవడన్నా చిన్నపిల్లడే వాడి క్యారెక్టర్ అనేది. అంటే ఎప్పుడు ఆమె కూడా అలా అది ఎంజాయ్ చేస్తానేమో యాక్సెప్ట్ చేసింది అతన్ని. వీడు బాధ వీడు తాగుతాడు అంటే ఎక్కడ స్టాప్ చేయదు. కరెక్ట్. అది చెప్పింది కరెక్ట్. క్యారెక్టర్ కూడా ఈవెన్ ఆ పోలీసుకి పట్టించినప్పుడు గ్లాస్ కొడితే హెడ్ తగ్గే చూసుకోపోతున్న నెత్తి పలుగు హెడ్ పలుగుతుంది అన్నప్పుడు కూడా ఆవిడ అక్కడే ఆ డోర్ దగ్గర ఆగిపోదు. ఆ పోలీసు వెనకాలే పరిగెడతా ఉంటుంది. అరే పట్టుకుంటాడా ఏంది దొరుకుతాడా ఏంది అన్న ఒక టెన్షన్ లోనే పరిగెడతా ఉంటే లాస్ట్ కంటెడ్ ఆయన ఏమమ్మా ఇంట్లోనే ఉండి చెప్పట్లేదు నువ్వు కూడా దొంగవేనా వాడిలాగా అంటే ఆమెది ఎలా ఉంటుందంటే క్యారెక్టరైజేషను కంప్లీట్గా భర్తను యాక్సెప్ట్ చేయలేదు, అట్ ది సేమ్ టైం రిజెక్ట్ చేయలేదు. రిజెక్ట్ ఎందుకు చేయలేదు అంటే సేమ్ ఎమోషన్ ఉంది. కొడుకు చనిపోయిన అనేది సేమ్ ఎమోషన్ ఆమెకి ఎంత ఉందో వాడికి అంతే ఉంది. సో ఆ విషయంలో రిజెక్ట్ చేయలేదు. సో ఊకి తాగుతున్నాడు అనేది కూడా యాక్సెప్ట్ చేయడం అనమాట. సో కొంచెం సార్ట్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్తోనే ఉంటుంది. వేరే ఈ ముత్యాల వైఫ్ అయితే మొత్తం ఇంకా ఎలాంటి బాండింగ్ ఉండదు. ఎప్పుడు ఇక గొడవ వాడిని ప్రశాంతంగా అన్నం కూడా తినేది. అన్నం తింటప్పుడు కూడా ఇంకా మాట్లాడుతూనే ఉంటది. సో అలా అద్దంలో చూసుకునేటప్పుడు కూడా వెనక నుంచి చూస్తుంటే నాకు పిల్లలు ఉన్నారని మీరు మెటాఫరిక్ గా చెప్పారు. లాస్ట్ లో పే ఆఫ్ లో పిల్లోడిని నువ్వు పిల్లోడి దగ్గరికి వెళ్ళు హాస్టల్ కి నేను వచ్చే వారం వెళ్తాలే అని ఎంత ప్రేమతో చెప్తారో ఆ ఫస్ట్ లో మీరు బిగినింగ్ లో వెరీ బిగినింగ్ లో మా పిల్లలు ఉన్నారని చెప్పడం ఎలా అంటే హాస్టల్ కి నేను పోయి అక్కడే పిల్లల దగ్గర ఏదో ఒకటి వండుకొని బతుకుతా మీరు ప్రేమించుకోండి కంటిన్యూ చేయండి. అదే ఇలాంటి చిన్న చిన్న చాలా ఉన్నాయి.
యా మీరు అన్నట్టు చాలా ఉన్నాయి. కనెక్ట్ వాంటెడ్ స్క్రిప్టింగ్ లెవెల్ కనెక్ట్ చేసి పెట్టావు. మరో ఇంకొక ఇంకా చిన్నది హైలైట్ బాగా ఏంటంటే ఐ మీన్ టాపిక్ లో ఆ ఫోన్ అక్కడ పెట్టిపోతాడు కదా సత్తి, ఆ అవును, ఫోన్ అవును. పట్టుకుంటే చాలా మంది అరే వీడు ఫోన్ దొరికింది వీళ్ళు ఎత్తుకపోతారేమో అనుకుంటారు. తీసుకెళ్ళిపోతాను అక్కడ. ఫోన్ తీసుకెళ్ళిపోయి దొరికిందని ఎంజాయ్ చేస్తారు కదా, మళ్ళీ తిరిగి ఇస్తారని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే వీళ్ళు 500 మళ్ళీ రూపాయలకి మళ్ళీ వచ్చే అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆ ఫోన్ మళ్ళీ అమ్ముకున్న ఊర్లో ఎవడు కొనడు. అరే ఇది ఎవరిరా ఫోన్ అంటే తెలిసిపోతుంది. సో అమ్ముకుంటే డబ్బులు ఎంత రావు, మళ్ళీ వేరే ఊరు పోవాలి, అంత దూరం ఓపిక లేదు. ఈ వీళ్ళకి ఇచ్చి వాడు తెలివి, మళ్ళీ వీళ్ళకి ఇచ్చి 500 ఇచ్చేసుకుంటే సెట్ అన్నట్టు అట్లా. సో ప్రతిదీ బాగా బాగా నవ్వారు, అసలు ఆ ప్రతి సీన్ కి ఎంజాయ్ చేశారు. అర్జున్ గారు ఒక రెఫరెన్స్ తీసుకున్నారు. పోలీస్ వచ్చేసి మన ముత్యాలని బైక్ ఎక్కమంటే ఎక్కి పక్క సైడ్ కూర్చుంటాడు, అవునవును చంపకేసి పెట్టి అని కొడతాడు. సరే అవునవును అవును అది అట్లా కూడా అప్పుడు కూడా కొట్టగానే కూర్చోకుండా పోతాడు. పోయేదారిలో మా ఇంటి దగ్గర ఆపండి సార్ బట్టలు తెచ్చుకుంటా. బట్టలు తెచ్చు- పోయినసారి చాలా ఇబ్బంది అయిపోయింది బట్టలకి. అది యాక్చువల్ కానీ నిజంగా నాకు మూతికి తగిలింది, మరి టప్పని కొట్టి. అవును అది కనపడుతుంది నాకు. అలాగే ఈ నిజంగా క్యారెక్టర్స్ కూడా మేము ఎందుకు రిలేట్ అవుతున్నాం అంటే ఈ క్యారెక్టర్ ఉందండి, ఇది టైలర్ క్యారెక్టర్ మా ఊళ్ళో ఉన్నాడు వాడు. సంక్రాంతికి బట్టలు ఇస్తే నెక్స్ట్ సంక్రాంతికి కుట్టిస్తాడు వాడు. అలాగే కెమెరామ్యాన్ కూడా ఉన్నాడు వాడు. ఈ పెళ్లికి ఫోటోలు తీస్తే వాళ్ళ పిల్లల బర్త్డేకి ఇస్తాడు అన్నమాట ఫొటోస్ కడిగి. ఓకే ఓకే నాకు బాగా కరెక్ట్ అయ్యాడు అనమాట ఆ టైలర్ మాత్రం. వాడికి ఇప్పుడు ఇచ్చామంటే నెక్స్ట్ అవునవును అటు విలేజ్ లో ఉండే వాళ్ళతో చాలా ఇదే ఉంటది, ఇంకా సతాయిస్తానే ఉంటారు. ఒక్క రోజు లేట్ అవుతుంది అని చెప్పి ఒక నెల అవుతుంది, ఏమవుతుంది అంటే అంతే 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 అంతే